హాయ్ వ్యూయర్స్, నాన్ వెజ్ ప్రియులకు 20 నిమిషాల్లో ఈజీగా నోరూరించే కీమా మెంతం కూర ఈ వీడియోలో చేసి చూపించాను. చూస్తుంటే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. రండి, ఇంకెందుకు ఆలస్యం. నన్ను అందరు అడుగుతారండి కీమా కూడా కడుగుతారా అని. కడుక్కోవాలండి, ఎందుకంటే వాళ్ళు ఏ నీళ్ళతోటి కీమా కొడతారో తెలియదు. అందులో ఈగలు దోమలన్నీ అక్కడ వాళ్తుంటాయి నాన్ వెజ్ పైన. సో అది మంచిది కాదు కాబట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నాక ఒకసారి కడుక్కోవాలి. ఫస్ట్ నేను అంతా బోన్స్ అంతా కడిగేస్తున్నాను. నీట్గా కడుక్కోండి. కీమా కాబట్టి మనము రంధ్రాల జల్లెడ యూజ్ చేయొద్దండి, పిండి జల్లెడ యూజ్ చేయాలి. చూడండి కడుక్కుంటే ఎంత నీట్గా ఉందో. రంధ్రాల జల్లెడ నుంచి అంతా మాంసం అంతా కిందికి వచ్చేసేస్తుంది కాబట్టి వేస్ట్ అయిపోతుంది. సో మనం పిండి జల్లెడ యూజ్ చేయాలి. ఒక్కసారి కడుక్కున్నా చాలు కీమా, ఇంకా నీసు వాసన కూడా ఉండదు, నీట్గా అయిపోతుంది. ఇదంతా ఒకసారి గట్టిగా ఇట్లా పిండేసుకొని ఒక బౌల్ లాగా. ఎక్స్ట్రా వాటర్ ఏమున్నా ఈ పిండి జల్లెడ నుంచి బయటికి వచ్చేస్తుంది, ఎందుకంటే కింద రింగ్ వేసి పెట్టుకున్నాను. మనం కడుక్కున్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి. చూడండి కింద ఇంకా కీమా ఉంది కదా, ఇదంతా నీట్గా ఇట్లా తీసేసుకొని గట్టిగా పిండి ఈ పిండి జల్లెడలో వేసేసుకోవాలి. కొంచెం కూడా కీమా వేస్ట్ కాదండి, మనకి కడుకునేటప్పుడు జాగ్రత్తగా కడిగేసుకోవచ్చు. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని దాంట్లో 4 గంటల నూనె పోసుకోవాలండి. కొంచెం నాన్ వెజ్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా, ఇట్లా ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా సాయి జీరా వేసుకోవాలి. సాయి జీరా కొంచెం చిటిపట్లు ఆడంగానే 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఇది ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యే వరకు మనము ఆయిల్లో వేపుకోవాలి ఈ ఆనియన్స్. దీంట్లో ఫస్ట్ మనం కడిగి పెట్టుకున్న మటన్ బోన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు ఈ మటన్ బోన్స్ కూడా మంచిగా వేపుకోవాలి ఆయిల్లో. దీంట్లో ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఈ బోన్స్ మంచిగా కొంచెం ఆయిల్లో వేగింది కదా, ఇప్పుడు దీంట్లో మనము పుట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి. ఇది ఒక 1/4 కిలో శాతం ఉందండి. ఇప్పుడు కొంచెం ఆలుగడ్డ కూడా కొంచెం నూనెలో మగ్గిన తర్వాత మనం దీంట్లో కడిగేసుకొని కట్ చేసి పెట్టుకున్న మెంతం వేసేసుకోవాలి. 3 కట్టల మెంతం కూర అండి, పెద్ద మెంతం కూర. చిన్నది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇంట్లో ఇది పెద్ద మెంతం ఉంది కాబట్టి ఇది వేసేసుకొని చేసేస్తున్నాను. ఏ మెంతం వేసుకున్నా నూనెలో మాత్రం మంచిగా బునాయించుకోవాలి, లేకపోతే చేదు అవుతుంది. మెంతం కూర పచ్చివాసన పోయే వరకు ప్లస్ చేదు స్మెల్ వస్తుంది కదా, అదంతా మంచిగా పోయే వరకు బునాయించుకోవాలి ఆయిల్లోనే. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి, కొద్దిగంతా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మంచిగా వేపుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది కీమా మెంతం కర్రీ. ఆలుగడ్డ వేసుకోవాలని ఇష్టం లేని వాళ్ళు స్కిప్ కూడా చేయొచ్చు, కానీ ఆలు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. మెంతం కూర మనం వేసుకున్నాం కదా, ఒక 5 to 10 minutes టైం పడుతుందండి అది బునాయించుకునే వరకు. కొద్దిగా ఇట్లా హాఫ్ కవర్ చేసి వేయించుకోండి. ఇప్పుడు మూత తీసేసుకొని దీంట్లో ఇప్పుడు మనము 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1/2 kg కీమా కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి. మనం కడిగి పెట్టుకున్న కీమా వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిపోయేలా కలుపుకోవాలండి. కీమా నుంచి నీళ్ళు ఉరుతాయి కదండి, ఆ నీళ్ళన్నీ పోయే వరకు మనం వేపుకోవాలి, పౌసు వాసన అవుతుంది లేకుంటే. చూడండి కీమా నుంచి నీళ్ళు ఉడుతుంది కదా, ఈ నీళ్ళని పోయే వరకు మనం వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. కీమా వేసుకున్న తర్వాత ఇంకాస్త ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. చూడండి సైజులో వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ అంతా ఇంకాలి. ఇప్పుడు చూడండి నీళ్ళు ఎంత ఊరినాయి. 5 minutes తర్వాత మధ్య కలుపుకుంటూ చూసుకోవాలండి, కింద అడుగంటకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి కింద అడుగంటుతుంది కాబట్టి కలుపుతూ ఉండాలి, కింద నుంచి కలుపుతూ ఉండాలి. ఇది కీమా మెంతం కర్రీ అయినా కూడా దీంట్లో పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలండి. మెయిన్ ఐటమ్ మెంతమే కాకుంటే కీమాలో మనము నీసు వాసన రావద్దంటే కొద్దిగా కొత్తిమీర ఇంకా
పుదీనా వేసుకోవాలి. మ్యాక్సిమం నీళ్ళు ఇనికిపోయినాయి కదండి. దీంట్లో ఇప్పుడు మనము 2 టీ స్పూన్ల కారం వేసేసుకోవాలి. ఈ కారం అంతా మంచిగా కీమకు పట్టేలా కలుపుకోవాలి. ఈ కారంలో ఒక 10 మినిట్స్ మనం మగ్గించుకోవాలండి. అప్పుడైతే ఆ కారం, ఉప్పు, మసాలాలంతా ఆ కీమకి, ఆ మటన్ బోన్స్కి పడుతుంది. మంచిగా కలిపేసుకొని కారం అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ ఆయిల్లో మగ్గింది కదండి. ఈ కీమా ఇంకా బోన్స్ ఇవంతా చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది సైడ్స్లో. ఇప్పుడు వాటర్ పోసేసుకొని ఒక 3 విజిల్స్ మనం పెట్టుకోవాలి. ఉడికించుకోవాలి కాబట్టి వాటర్ పోసేసుకోవాలి. ఒక పెద్ద సైజ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కింద అడుగు నుంచి అంతా కలుపుకొని ఇంకా మనం లిడ్ పెట్టేసుకొని విజిల్ ఇచ్చుకోవడమే. ఒక విజిల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో, ఇంకా 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇంకా 2 విజిల్స్ వస్తే కుక్ అయిపోతుంది కీమా. మాంసం లేతగా ఉంటే మనకి 3 విజిల్స్లో కుక్ అయిపోతుందండి, ఉడికిపోతుంది. లేదంటే ఒక 5 to 6 విజిల్స్ కీమా అయినా సరే ముదురుగా ఉంటే మాంసము 5 to 6 విజిల్స్ పడుతుంది ఇంకా మనకి ఉడికించుకోవడానికి. 3 విజిల్స్ వచ్చినాయి కదా, నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. లోపల స్టీమ్ పోయింది కదండి. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసేసుకుందాము. నేను 3 విజిల్సే పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో ఆలు ఇట్లా క్యూబ్గానే ఉండిపోయిందండి. అదే 5 to 6 విజిల్స్ అయితే ఆలు కొంచెం గ్రేవీలో కలిసిపోతుంది, చిన్న చిన్నగా కనిపిస్తుంది. కాబట్టి ముదురుగా ఉంటే ఇంకా కాస్త కొంచెం పెద్దగా ఆలు కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూను మిరియాల పౌడర్ వేసేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. కొద్దిగంత పుదీనా, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఇంకా స్టవ్ పైన పెట్టేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడే గరం మసాలా, మిరియాల పౌడర్ వేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు పొయ్యి పైన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సైడ్స్లో మనం పోసుకున్న ఆయిల్ తేలుతుంది కదండి. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి, ఆయిల్ తేలుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోగానే నా వల్ల కాలేదండి. ఇంకా స్మెల్కి ఇల్లంతా గుమాయించిపోయింది. సో నేను ప్లేట్లో అన్నం పెట్టేసుకొని మంచిగా కీమా మెంతం వడ్డించుకొని తినడం స్టార్ట్ చేసేసాను. ఈ కీమా మెంతం వడ్డించుకుంటుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి నాకు. ఇప్పుడు ఒక నల్లి బొక్క, కాస్తంత గ్రేవీ, ఆలుగడ్డ అన్నీ వేసుకొని కలుపుకొని ఆ ఆలుగడ్డ మంచిగా ఒక కొంచెం చుంచేసేసి మనం దాంట్లో నంచుకుంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఇంకా నేను మాటలో చెప్పలేను. ఒకసారి మీరు చేసుకొని ట్రై చేయండి. ఒక్క ముద్ద టేస్ట్ చూసారంటే ఇంకా ఆగలేరు. వెంటనే మొత్తం ఉన్న అన్నం అంతా లాగించేస్తారు. దీనికి బెస్ట్ కాంబినేషన్ పచ్చిపులుసు అండి. ఈ పచ్చిపులుసు తొందరగా ఈ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను ఛానల్లో. బెస్ట్ కాంబినేషన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.